30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు. దానికి కారణం గ్రామ వాలంటీర్లే. సో వాళ్ళు ఏదైతే సర్వే చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఏదైతే చెప్తూ వచ్చారు కదా, సో ఎవరు ఒంటరిగా ఉన్నారు, వాళ్ళు కనిపెట్టి ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి ఆ ముందు ఆరోపణలు అనేవి వచ్చాయి. సో దాని గురించి మీరేమంటారు? వాలంటీర్లు రివర్స్ అయ్యారు, వాలంటీర్లు తీశారు, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. వచ్చారుగా, తీసుకొచ్చాడుగా. ఆయన రోజుకు ఒక 3,000 4,000 మంది రోజు తీసుకొని వస్తూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి కాచి ఏడ నుంచి తీసుకొని వస్తున్నారు, ఏడ పెట్టారో తెలియదు. 30,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్లో మిస్ అయితే అదే అసెంబ్లీలో అదే పవన్ కళ్యాణ్ కూర్చున్న అసెంబ్లీలోనే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి క్వశ్చన్ అడిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దానికి సంబంధించి లేదు 30,000 మంది కాదు 40 మంది ఎంతమంది మిస్ అయ్యారు, దాంట్లో 34 మందిని ట్రేస్ అవుట్ చేసాం అని చెప్పి వాళ్ళే చెప్పారు. అంటే చెప్పట్లే ఒక మనిషి ఎంత ప్రమాదకరంగా ఉంటాడు అంటే పవన్ కళ్యాణ్ చూస్తే అర్థమైపోయింది. ఈ మనిషి ప్రమాదకరం, ఇదిగోండి మనం మద్యం ఆరోగ్యానికి హానికరం అని ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఈ సమాజానికి హానికరం అని మనం బోర్డు పెట్టచ్చు. సో ఎందుకంటే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. ఏం మీకు పౌరుషం లేదా? పెద్ద కేకలు వేసేవాడు కదా. ఏం మీకు కులభావన లేదా? ఏం మీకు పౌరుషం చచ్చిపోయిందా? ఒంటికి కారం రాసుకోలేదా? నేను కానీ ఒక్క ఎంపీని ఇచ్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అక్కడ పడుకొని పార్టులుగా అమ్మకుండా కాపాడేవాడిని అన్నావే. 2 ఎంపీలను ఇచ్చారే, 21 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారే. ఎన్డీఏలు నువ్వేం చెప్తే అది కూటమిలో మీరు కూడా భాగస్వాములే. మరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 34 పార్టులుగా ఇప్పటికే అమ్మకానికి పెట్టారు. ఇంకొన్ని పార్టులు ఇంకొక 5-6 నెలల తర్వాత అమ్మకానికి పెడతారు. హోల్సేల్గా 100% విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది. ఏం 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారుగా నీకు? 100% స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటానిక నీకు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది? ఏమయ్యా, ఒక్క ఆడపిల్లకి సుగాలి ప్రీతి అనే ఒక్క ఆడపిల్లకి న్యాయం చేయలేనటువంటి ఎందుకు నీకు ఆ ఉప ముఖ్యమంత్రి పదవి? ఏ నేలకు గీసుకోవడానికి నీకు ఆ ఉప ముఖ్యమంత్రి పదవి? ఒక అమ్మాయి మచ్చుమరిలో, నంద్యాల జిల్లా మచ్చుమరిలో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే 14 నెలలు అయింది, ఇప్పటికీ శవం దొరకలా. మీరేమో మాదాపూర్లో పడుకుంటాడు, ఇంకోటి ఫామ్ హౌస్లో పడుకుంటాడు, ఇంకోటి జూబ్లీ హిల్స్లో పడుకుంటారు. హైదరాబాద్లో ఎవరు? మీరందరూ హైదరాబాద్లో కూర్చొని ఈరోజు మళ్ళీ మీరు ప్రభుత్వం నడుపుతున్నారా? నిజంగా బాధతో మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు రైతులకి యూరియా అందట్లా, రైతులు రోడ్ల మీద క్యూలో గంటల తరబడి నిలబడుతున్నారు. 2 నెలలు అవుతుంది యూరియా కష్టాలు. ఇప్పటికీ మీరేమో స్పెషల్ ఫ్లైట్లో ఒకటి హైదరాబాద్, ఇంకోళ్ళు ఇంకో చోట. సీఎంకు ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్. డిప్యూటీ సీఎంకు ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్. షాడో ముఖ్యమంత్రి లోకేష్కి ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్. ఏదైనా అసలు మీరు మనుషులేనా? రైతులేమో రోడ్ల మీద క్యూలో నిలబడితే మీరేం గాల్లో చక్కర్లు కొడుతున్నారా హైదరాబాద్కి? ఆంధ్రప్రదేశ్లోనేమో రోడ్ల మీద రైతులు క్యూలో నిలబడుతున్నారు. మనకు అన్నం పెట్టేటటువంటి రైతన్న యూరియా అడుగుతున్నాడు. ఆయన మిమ్మల్ని ఏం ప్యాకేజీలు అడగట్లా. ఆయన అడుగుతుంది ఏంటి? యూరియా. దేనికే? తినటానికి కాదు, పంట పండించడానికి. ఆ యూరియా అడిగితే దిక్కు లేదు. మీరేమో గాల్లో చక్కర్లు కొడతా, విమానాల్లో ఎంజాయ్ చేస్తా, సినిమా షూటింగ్లు, కత్తులు పట్టుకొని ఓజీలు గీజీలు మీ క్యాజీలు. ఈయన మీరు ఇది రాష్ట్రంలో పరిస్థితి. మంత్రులు ముఖ్యమంత్రులు చేస్తున్న పని ఇది. రైతులు పడుతున్నటువంటి అవస్థ ఇది. దయచేసి రెండింటిని చూడమని చెప్పి ప్రజలకు చెప్తాను. సో ఇంతకుముందు చూసుకున్నామంటే కులాలకి మతాలకి నేను అతీతం, నాకు అసలు కులం గురించి మతం గురించి మాట్లాడను, సో నాకు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చూసారంటే సనాతన ధర్మం అని చెప్పి స్టార్ట్ చేశారు ప్రోపగాండా అనేది. సో దాని గురించి మీరేమంటారు సార్? ఏంటి సనాతన అంటే? అడుగుతాను ఆయన్నే. అన్ని మతాల్లో నాకు తెలిసి అన్ని మతాలని మనిషి అనేవాళ్ళు గౌరవించాలి. ఒక మతం ఎక్కువ ఇంకో మతం తక్కువ అని లేదు. ఎవరైనా కూడా వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు. అవతల మతాన్ని ఎప్పుడు కూడా కించపరచకూడదు. ఇది మనుషులకు ఉండాల్సినటువంటి సహజమైన లక్షణం. ఈ లక్షణం పవన్ కళ్యాణ్కి ఉందా? నువ్వేమంటావు? ఒకరోజేమో బీఫ్ తినమంటావు, ఇంకో రోజేమో బాప్టిజం తీసుకున్నా అంటావు, ఇంకో రోజేమో పంచి ఎగ్గట్టి ఊడ్చినట్టుగా బిల్డప్లు ఎత్తావు, సనాతని అంటావు. ఏంటి సనాతని అంటే? పెళ్ళైనాక పిల్లల్ని కంటాం సనాతన ధర్మమా? పిల్లల్ని కన్నాక పెళ్లి చేసుకోవడం సనాతన ధర్మమా? అన్ని మతాల్లో పెళ్లి చేసుకున్నాకే పిల్లల్ని కంటారు, పెళ్లి చేసుకున్నాకే పిల్లల్ని కంటారు. నువ్వు పిల్లాడిని కన్నా 5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నావు. ఏ మతంలో రాశారు ఇది? నాకు తెలిసి ఏ మతంలో రాయాలి అట్లా చేసుకోమని. నువ్వు ఎట్టవుతావు సనాతని? దీనికి సమాధానం చెప్పు. సనాతని ఎట్లవుతావు నువ్వు? సనాతన ధర్మంలో ఇది ఉంది, నేను దాన్ని పాటించాలని చెబుతావా? సనాతన ధర్మం అంటే నువ్వు హిందూ ధర్మం ఏదో చెప్తున్నావు కదా. నాకు పెద్దగా ధర్మాల గురించి తెలియదు అంటే నేనేం పెద్దగా చదువుకోవాలన్నా?
నేను ఈ ధర్మాలకు సంబంధించి ఒక పుస్తకం కూడా చదవాలి. నువ్వు 2 లక్షల పుస్తకాలు చదివావు కదా, నువ్వు అపర మేధావి కదా, ఇప్పటికీ చదువుతానే ఉన్నావు కదా జీవితం అంతా పుస్తకాలు. ఏ పుస్తకంలో రాశారు ఇట్లా? పెళ్లి చేసుకున్నాక ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో కాపురం చేయమని ఏ బుక్కులో రాశారు? ఏ ధర్మంలో రాశారు? అది అయిపోయినాక ఇంకొకళ్ళని మళ్ళీ మోసం చేయమని ఇంకే ధర్మంలో రాశారు? ఇవన్నీ ఏ ధర్మంలో రాశారు చెబితే ఆ ధర్మం పాటిద్దాం, అందరం పాటించమని చెబుతున్నావు, లేకపోతే నువ్వు అది. సో ఆయన హిందువు కాదు పవన్ కళ్యాణ్. నేను ఇందాక చెప్పా కదా, నా దృష్టిలో మనిషే కాదని. మళ్ళీ మీరు హిందూ, క్రిస్టియన్ ఇవన్నీ తర్వాత సంగతి. సో ఆయన ధర్మం ఏందో ఆయన చెప్పాలి ఇప్పుడు. మరి ఎంతకు మీ పిల్లలు ఏ ధర్మంలో ఉన్నారు? సనాతన ధర్మంలోనే ఉన్నారా? మీరే చెబుతారు క్రిస్టియానిటీ, మీ కూతుర్లు క్రిస్టియానిటీలో ఉన్నారు అని చెప్పి. మరి సనాతన ధర్మం, క్రిస్టియానిటీ 2 వేరు కదా నాకు తెలిసి. మరి ఏంటంటే మీరు క్లారిటీ చెప్పండి. అసలు ఇవన్నీ ఎందుకు? మీకు అధికారం ఇచ్చింది దేనికి? సనాతిని లేదంటే పంచెలగ్గట్టి మెట్లు గడగమని దీనికి ఇచ్చారు అధికారం? మీకు ఇచ్చింది దేనికి అధికారం? సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా, 30,000 మంది మహిళలను తీసుకొని వస్తా, జనసేన అను తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం సూపర్ 6తో పాటు 143 హామీలు, షణ్ముఖ వ్యూహం, ప్రతి నియోజకవర్గంలో 100 మందికి 500 మంది చెప్పాడు, 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ ఏదో చిన్న పరిశ్రమలు పెట్టించి పైకి లేపుతా అన్నావు. ఉన్న పరిశ్రమలు ఎత్తుకుపోతున్నాయి, పైకి కాదు గాల్లోకి. నువ్వేమో గాల్లో తిరుగుతున్నావు, వీళ్ళేమో గాలికి వదిలేసావు. ప్రజలను కాదు, నీ జనసేనలు కూడా గాలికి వదిలేసావు. విచ్చలవిడిగా రోడ్ల మీద పడి దళితుల మీద దాడులు కొడుతున్నారు. వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళతో కొట్టించుకుంటారు, మిగిలిన వీళ్ళు కొడతారు. నువ్వేంతరు గాల్లో వెళ్ళి గాల్లో వస్తావు, ఓజీ అంటావు, అదేంటి హరిహర వీరముళ్ళు అంటావు. మరి ఈ దీనికి అధికారం ఇచ్చింది? ముందు సనాతన అంటే క్లారిఫై చేయమని పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. తిరుమల లడ్డు వ్యవహారం గురించి కూడా మీకు తెలిసిందే. సో చాలా వరకు చాలా కాంట్రవర్సీ అయింది, దేశం మొత్తం కూడా హడలెక్కిపోయింది అప్పుడైతే. సో దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా విమర్శలు అనేవి జరిగాయి. సో కల్తీ జరిగింది అని చెప్పి పూర్తిగా ఖచ్చితంగా చెప్పారు. సో దాని గురించి మీరేమంటారు? సార్, కల్తీ వేరు, జంతువుల కొవ్వు కలవటం వేరు. మీరు చెప్పింది ఏంటి? తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్ అందరూ మాట్లాడారు కదా. ఎక్కడ కలిసింది? సంవత్సరం అయింది మీరు ఆరోపణలు చేసి. ఎక్కడ చూపించండి, ఎక్కడ కలిసింది చూపించాలి. సంవత్సరం అయింది మీరు. ఇప్పుడేమంటున్నారు? కాదు జంతువుల కొవ్వు కాదు, కల్తీ నెయ్యి అంటున్నారు. కల్తీ నెయ్యి వేరు, జంతువుల కొవ్వు వేరు. కల్తీ నెయ్యి అంటే డాల్డా లైక్ ఏదైనా కలుపుతారు, కలిపినా అది తప్పే. ఎప్పుడు కలిపారు? ఎవరు కలిపారు? ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఇప్పుడు వరకు? మీరు దానికి సమాధానం చెప్పాలి. 2 పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైన ఆరోపణలు. నేను చెప్పా కదా, మనిషి అనేవాడు ఇట్లాంటి చేయడు, అతన్ని మనిషిగా చూడకూడదు అని చెప్పి. మనిషిగా చూడకూడదు అంటే వాళ్ళు కింద కామెంట్ పెడతారు, మావాడు దేవుడు వీరుడు అని చెప్పి. ఆ జనసేనలు అంతే, దాన్ని వాళ్ళు వదిలేద్దాం. సో నేను ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఈ జంతువుల కొవ్వు కలిపినటువంటి లడ్డుల్ని 1,00,000 లడ్డులు తయారు చేసి అయోధ్యకు పంపించారని చెప్పాడు. అయోధ్య రామ మందిరానికి 1,00,000 లడ్లు జంతువుల కొవ్వుతో కలిపి పంపిస్తే నరేంద్ర మోడీ, అమిత్ షా, న్యాయమూర్తులు, అయోధ్యకి వెళ్ళినాళ్ళు, ఎంపీలు, వివిఐపీలు, హిందూ ధర్మం అందరూ ఆ లడ్డులు తిన్నట్టే కదా. అందరు లడ్డులు తిన్నట్టే కదా. ఎంత అపచారం అది! జంతువుల కొవ్వుతో 1,00,000 లడ్డులు తయారు చేసి అయోధ్యకు పంపించారని చెప్పిన వాడిని ఏం చేయాలి? ముందు ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి 140 కోట్ల హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి ఎట్ట సనాతన అవుతాడు? ఎలా మనిషి అవుతాడు? మరి ఇతని మీద కదా ముందు కేసు పెట్టి మక్కలు ఎరగదనాల్సింది ఎవరిని? జంతువుల కొవ్వు అని చెప్పి అపచారంగా మాట్లాడిన వాళ్ళని, మతాన్ని రెచ్చగొట్టినటువంటి వాళ్ళని, దానికి వెళ్ళి మెట్లు కడిగినటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ ఏం చేయాలో మీరు సమాధానం చెప్పండి. దయచేసి న్యాయస్థానాలు ఇటువంటి ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేస్తారో, జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ దాని మీద సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక మతానికి సంబంధించి ఆ మతాన్ని కించపరచడం, అవమానించడం, వాళ్ళందరినీ రెచ్చగొట్టడం, దీనికి పాల్పడినటువంటి వాళ్ళు నిజంగా దేశద్రోహులు. వీళ్ళ ముందు ఈ చంద్రబాబు నాయుడిని, ఈ పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరి మీద ముందు యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళందరినీ వీళ్ళు దేశద్రోహులుగా మనం పరిగణించాలి. ఎందుకంటే ఒక మతాన్ని రెచ్చగొట్టి ఒక దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి అనేటటువంటి దేవుడికి మనం జంతువులు కొవ్వు పెడితే స్వామివారి ప్రసాదం తింటారా సార్? అసలు వీళ్ళు మనుషులేనా? ఎట్ట మాట్లాడారు? అయోధ్య రాముడికంట జంతువులు కొవ్వు కలిపిన లడ్డులు తీసుకెళ్ళి అయోధ్య రాముడికి ప్రసాదంగా పెట్టారా? అక్కడికి వచ్చిన భక్తులకు పంచారా?
వీళ్ళని దేంతో వీళ్ళని సమాధానం చెప్పాలి మీరు చెప్పండి. నేనైతే చెప్పులు వీటని నేను అంటలేదు, కానీ వాళ్ళ భాష అది, చెప్పులు తీసుకొని అందం పేకలు పీసి చంపేస్తా అని దేంతో వీళ్ళకి మనం సమాధానం చెప్పాలి? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ హిందూ దానికి సంబంధించి ఏదైతే తిరుమల సంబంధించి జంతువులకు ఇట్లాంటి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా హిందూ ద్రోహులుగా మనం పరిగణించాలనేది నా అభిప్రాయం.